తమ్ముడు తమ్ముడు నాన్నగారండి తమ్ముడు లోపల ఇరుక్కుపోయాడండి. లోపల చీకటిగా ఉండండి. మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పి చూపెట్టేస్తాను రా. నేను లోపల వద్దరమన్నారా? వద్దండి నాన్నగారు. నువ్వు తల దించు దించు. మా కుర్రాడు బీరువాలో ఇరుక్కుపోయాడమ్మా. దాని తాళం ఏది? బీరువాళ్ళకి తాళాలు, రూముల్లో కొవ్వొత్తులు ఎన్నిసార్లు పెట్టినా ఉంచరుగా వీళ్ళు. ఆ బీరువాకు తాళం లేదండి. ఇప్పుడు బీరువా ఎట్టా తెరిచేది? దానికి ఒకటే దారి. హాస్టల్ ఎదురుగా ఉన్న ఇంటి మేడ మీదకి వెళ్ళండి. అక్కడ రామని తెలుగు తెలిసిన అమెరికా కుర్రాడు ఉన్నాడు. పిలిస్తే వస్తాడు, బీరువా ఇట్టే తెరిచేస్తాడు. నా సూట్ కేసు నుంచి వార్డెన్ గారి ఐరన్ సేఫ్ వరకు ఎటువంటి బీరువానైనా లటుకుని తెరవడంలో అతను నెంబర్ 1. ఇంకా చూస్తావా? వెళ్ళి తీసుకొస్తా. అతని పేరేంటన్నా? రామ్. రామ్ 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 ఏమిటి తలకిందులుగా నుంచున్నారు? ఆ పోజు నాది కాదండి బాబు, మీది. అదేంటి పాపం గబ్బిలంలా వేలాడుతున్నారు? రైట్, you're right, I'm wrong. చంద్రయ్య కొడుకు ఎదురుగా ఉన్న హాస్టల్ బీరువాలో ఇరుక్కుపోయాడు. నో తాళంస్, ఫుల్ ఎడ్స్. అబ్బా ఇంగ్లీష్ నా వల్ల కాదు కానీ అయ్యా, నా పేరు చంద్రయ్య. నా కొడుకు ఎదురుగా ఉన్న బీరువాలో ఇరుక్కుపోయాడు. మీరు పెట్రోల్ తీయటంలో గన్ పార్టీ అని లేడీస్ చెప్పారు. అందువల్ల మీరు అర్జెంట్ గా వచ్చి నా కొడుకును కాపాడాలి. ఎక్కడ? ఎదురుగా ఉన్న హాస్టల్లో. రూమ్ నంబర్ 18. రూమ్ నంబర్ 18, ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ కార్నర్, ఫోర్త్ రూమ్. మెయిన్ డోర్ కి లాక్ లేదు, బాత్రూమ్ కి చిల్లు. అయ్యా, ఆ గది పాత్ర గురించి నాకు నయా పైసా తెలియదు. మెయిన్ డోర్ కి చిల్లే ఉందో మంచం మీద నల్లే ఉందో ఆ భగవంతుడు తెలియాలి. నా కొడుకు బీరువాలో ఇరుక్కుపోయాడు. మీరు అర్జెంట్ గా వస్తే ఈ లోకల్లో ఉంటాడు, లేకపోతే మీరు బట్టలు బయలుదేరాలి. ఏయ్ మ్యాన్, ఈ బట్టలు కావా? అవునా? యా. మీకు యా అయితే నాకు యానే. మీరు ఒంటికి రాసుకునే పౌడర్ పౌండ్, స్నానం చేసే సబ్బు లక్స్, కంటికి రాసుకునే కాటుక ఐటెక్స్, రైట్? మీ పేరు సౌందర్య ఆనంద వందన అరవింద సుందర లక్ష్మి, రైట్? మీ ఏజ్ 18, హైట్ 5'7", వెయిట్ 53, లక్కీ నంబర్ 3, రైట్? బాబు, అమ్మాయి జాతకం తర్వాత చూడొచ్చు, ముందు అబ్బాయి భవిష్యత్తు చూడండి ఆయన. ఓకే ఓకే సుందు, నువ్వు కాస్త తప్పుకో. రే పూపే, నో 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 నో, మీ అమ్మగారు ఫీల్ అవుతారు, నాన్నగారు అక్కడ. వెనకాలంతా బొక్కే, ఈ విషయం నాకు తెలియలేదే. అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతే తెలివనే పదానికి అర్థం ఉండదు కదండి. సుందు, రేపు మనం కాలేజీలో కలుసుకుందాం, రైట్? మరీ ఇంత ఓవర్గా తల వంచుకు తిరగడం నాకు తల వంపులుగా ఉంది. కొంచెం ఎత్తవే. వామ్మో, ఆడపిల్ల తలెత్తి తిరగడం మొదలెడితే సగం శీలం షికార్కి వెళ్ళినట్టేనని మా నాన్నగారు చెప్పారు. నేను చచ్చిన ఎత్తను. ఏ సుందు, ఆడపిల్ల తల దించుకునేది 2 సార్లు. ఒకటి తప్పు చేసినప్పుడు, 2 తాళి కట్టించుకునేది. మిస్టర్ రామ్, నీకు సంబంధం లేని విషయాలు మాట్లాడు. హలో, నల్ల చీర లోపల పచ్చ లంగా, అసలు నీకేమైనా సెన్స్ ఉందా? ఫస్ట్ మ్యాచింగ్ నేర్చుకో, దాని తర్వాత మాట్లాడడం గురించి మాట్లాడడం నేర్చుకో, ఓకే? బాయ్ సింధు, సీ యూ. ఏ ఆగు, నల్ల చీర కింద పచ్చ లంగా? అవును, ఏది చూడండి. వామ్మో, బయటికి కనపడడం లేదు. ఎలా కనిపెట్టాడబ్బా? ఒక్క లంగాయేనా, అరికాల్లో చక్రాలు, ఒంటి మీద మచ్చలు, వంశ చరిత్రలు మొత్తం గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంటాడు. ఏదైనా కనికట్టు నేర్చుకుని ఉంటాడులే, ఉత్తిని ఎలా చెప్పేస్తాడు? నువ్వు పద. ఏమయ్యా, ఆడవాళ్ళ డ్రెస్సులు, అడ్రస్సులు, ఆలు ఈలు అన్ని హల్వాలో కత్తి కూర్చున్నట్టు కరెక్ట్ గా చెప్పేస్తున్నావుట. ఎలా? చిన్నప్పుడు ఏమైనా శ్మశానంలో మొండిమలతో కూర్చొని మంత్రం నేర్చుకున్నావా? కొసి సిక్కి సిక్కి లే అంటే ముందు ప్యాంట్ లోపల అండర్వేర్ వేసుకోవడం నేర్చుకోండి. నీకా తెలుసు? సైడ్ పార్కింగ్. చిచ్చి, ఈ కాలం కుర్రాలను చూస్తే కొరికేసి చచ్చిపోవాలనిపిస్తుంది. సారీ, ఇట్స్ ఓకే. పర్సనల్ మ్యాటరా? యా, ప్రొసీడ్. గాంధీ ఎవరు అంటే ఇందిరాగాంధీకి పెదనాన్న అంటారు. ఆగస్టు 15 ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారి పుట్టినరోజు అంటారు. జనగణమన ఎవరు రాశారు అంటే వేటూరు సుందరరామూర్తి రాశారు అంటారు. అందుకే నాకు మీ అందరికీ పాఠం చెప్పాలన్న ఇంట్రెస్టే లేదు. ఇంట్రెస్ట్ లేదు, బయట అరెస్ట్ లేదు, ఇంకా ఇంట్రెస్ట్ ఏముంటుంది సార్? సరే, ఎవరి పుస్తకాలు వాళ్ళు పట్టు కూర్చొని చదువుకోండి. చదువుకోండి. చూడండి, నాకు ఈ 2 కనుబొమ్మల మధ్య
సెంటర్ పాయింట్లో సత్యంత నొప్పిగా ఉంది. అందుకే నేను 2 వేళ్ళు ఇక్కడ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఐబ్రోస్ లాక్ చేసుకొని పడుకుంటాను. నేను రిలీజ్ చేసే వరకు మీరు ఎవ్వరూ మాట్లాడకూడదు. మనం ఎవరింటికైనా దొంగతనానికి వెళితే ఎంత నిశ్శబ్దంగా ఉంటామో అంత నిశ్శబ్దంగా ఉండాలి. అండర్స్టాండ్? ఓకే తలెత్తు. వామ్మో, ఎత్తకూడదు. మా నాన్నగారు తిడతారండి. తెంచింతలు ఎత్తకుండానే చదువు పూర్తి చేయమని చెప్పారు. మరీ ఎక్కువ దించితే ముంచేస్తారు. ఏం పర్వాలేదు, ఎత్తను ఎత్తను ఎత్తను. నీతో ఎలా అయినా సరే తలెత్తిస్తాను. మోంజా మిల్లి తాతు నీ తల మీద నల్లబడి. నువ్వేమైనా సరే మరి దొంగ పిల్లడు బాబా, నేను అస్సలు నమ్మకూడదు. ఎవరా నా ఐబ్రోస్ రిలీజ్ చేసిన తొక్కుతున్నాడు. ఎవరు? నీ బొంద తలకాయలో గుజ్జులేని వెధవ. నీ కాలు మీద నువ్వే కుర్చీ వేసుకొని నీ పిల్లతో నువ్వే తొక్కుకుంటున్నావు. పైగా ఆ నేరాన్ని ప్రతిపక్ష నాయకుల పక్క వాళ్ళ మీద చెబుతున్నావు. హలో హలో, 2042 రామాపురం కాదు, 2042 రామాపురం. 2042 రామాపురం కాదా అండి? కాదు, 2042 రామాపురం. వామ్మో, నేను చెప్పేది కూడా అదేనండి. 2042 రామాపురం. నేను చెప్పేది కూడా అదే. చూడమ్మా, జీవితంలో అయ్యో బాబాయ్, తాతగారు మీరా? సుందరలక్ష్మి నువ్వా? ఎలా కనిపెట్టావమ్మా ఈ తాతయ్యని? జీవితంలో అనేది మీరేగా తాతగారు ఆంధ్రాలో. చూసావమ్మా, ఊత పదం వల్ల ఎంత ఉపయోగం ఉందో. మీ బాబు గారిని సన్నాసి ఒకటి నేర్చుకోరా అంటే నేర్చుకోలేదు. ఎలా ఉన్నావమ్మా? ఏమైందమ్మా, ఏమైంది? తాతగారండి, ఇక్కడ అంతా చిందర వందర గందరగోళంగా ఉందండి. కూర్చుంటే ఎక్కిరిస్తున్నారండి, నిలబడితే ఏడిపిస్తున్నారండి. ఓనే పడుకో. చాలా ఊరుకోండి, నాకు చదువు వద్దు, గొడవ వద్దు. మన ఊరికి వచ్చేయాలనిపిస్తుంది. ఎవరు? అమ్మాయినా ఫోను పట్టమాసం పడదని ఏడుస్తుందా? నాకు తెలుసు ఆ పాత్ర తీరే అంత. నువ్వు నోరుబై, అదేం కాదు. హలో, కాస్త అంత బాగుందా? సూపరా. హలో సుందరి, నేను నాన్నగారిని మాట్లాడుతున్నాను. ఎలా ఉంది పట్నంలో నీ పాత్ర? ఇదో పెద్ద రంగుల రాట్నం అండి, నాకు అస్సలు గిట్టట్లేదండి. మరేంటి మీ తాతయ్య సూపరు యూరియా ఫాస్ఫేట్ అంటున్నాడు? నువ్వు ఏంటి నాన్న, దాన్ని చచ్చినా చదవద్దుట. ఆ కాలేజ్ చూస్తేనే కషాయం గుర్తుకొస్తుందట. నాతో సూపర్ అని చెప్తాను. ఇలా ఏమిటమ్మా, నాకు తెలుసమ్మా, నువ్వు చదువుమని ఇక్కడికి వస్తే మీ నాన్నగాడు ఏ లఫుడ్ గాడో తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తానంటాడు. నువ్వు మాత్రం తలెత్తుకో, పెట్టేయి. అమ్మాయి హ్యాపీనా? అమ్మాయి హ్యాపీ అని ఏమిటో సీరియస్ గా చూస్తున్నావు? నేనంత అవతారు ప్రపంచంలోనే పుట్టాడు. రై, ఏం కూర్చోరా? ఏంట్రా అది మేకలాగా? నా కోపం కొండెక్కిందిరా. ఆ రామ్గఢ్ పల్లెటూరు పప్పుకు లైన్ వేస్తున్నాడు. నేను దానికి అంతకంటే పెద్ద లైన్ వేస్తాను. ఇప్పుడు అది ఆ బాత్రూమ్ లో ఉంది. దాని క్యారెక్టర్ తో క్యారం కూడా ఆడుకుంటాను. గుడ్ మార్నింగ్. సినిమా హాల్లో బాక్సులు, కాలేజీలో బాత్రూమ్లు, మళ్ళాంటి వాళ్ళకు బెడ్రూమ్స్ లాంటివి తెలుసా? నాకు తెలీదు, పల్లెటూరు దాన్ని. ఓకే, ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపో. ఓ కిస్ ఇస్తే కామ్గా వెళ్ళిపో. నా పరువు తీయకు. మా తాతగారు తిడతారు, మా నాన్నగారు కొడతారు తెలుసా? నాకు భయం వేస్తుంది. నీకు దండం పెడతాను, వెళ్ళిపో. ముద్దు ముద్దు ముద్దు. రండిరా, కనీసం ఐడియా పట్టుకోండి పట్టుకోండి. ఫార్వర్డ్, వెనక్కి ఇటు ఇటు. వదిలేండి పారిపోండి. ఎవరో అనుకుంటుంది, సార్ బాత్రూంలో కొట్టుకున్నారు సార్. ఎవరు? స్టూడెంట్ సార్. దేంతో? చేత్తో. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. నిజంగా మర్తమంతం ఉంటే వేసుకుని పడుకుందాం అనిపిస్తుంది. ఏం చేస్తున్నారు అబ్బాయి ఇక్కడ? అదే మీరన్న మంచాల కోసం ట్రై చేస్తున్నాం. వెరీ గుడ్. పడ కుర్చీ అయినా పర్వాలేదు, పని జరిగిపోతుంది. ఇంత నీచంగా అవమానిస్తాడా? నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. మా ఇంట్లో నన్ను ఒక్క మాటలో భరించలేను తెలుసా? అలాంటిది ఇక్కడ ఇన్ని గొడవలు, ఇన్ని అవమానాలు. వామ్మో, నాకు ఈ చదువు వద్దు, ఏమీ వద్దు. నేను మా ఊరు వెళ్ళిపోతాను. అటలే దుప్పటి.
ఓ హలో 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 వెయిట్ బేబీ బ్యాడ్ 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 ముందు ఆ కొళాయి కట్టే దాట్స్ బెటర్ ఎవరికో యాక్సిడెంట్ జరిగిందని రోడ్డు మీద వాక్ చేయను అనడం ఎంత తప్పు ఎవరో ఇడియట్ నిన్ను అల్లరి చేస్తే సూట్ కేసు సర్దుకుని విలేజ్ కి గోయింగ్ బ్యాక్ అనడం అంత తప్పు వెరీ బ్యాడ్ కాలేజ్ అన్న తర్వాత గొడవలు ఉంటాయి అందరూ అందరినీ ఏడిపిస్తూ ఉంటారు ర్యాగింగ్ అనేది మోస్ట్ న్యాచురల్ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకో అదే నా గురించి తీసుకో అమెరికా నుంచి పవిత్రంగా తెలుగు నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నేను ఎలా ఉండేవాడినో తెలుసా వెరీ ఫనీ నో నేనుగా అన్నంతగా ఎందుకు మారానో తెలుసా నెసెసిటీ పరిస్థితులు వాతావరణం క్లైమేట్ వెన్ యూర్ ఇన్ రోమ్ బీ అ రోమన్ అన్నారు ఎప్పటికప్పుడు పరిస్థితులు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి యూ షుడ్ గో ఫార్వర్డ్ అప్పుడే జీవితం అనే బెట్ లో నువ్వు గెలుస్తావు నువ్వు ఇదే కాలేజీలో ఎలా ఉండాలో ఎలా ఉంటే సక్సెస్ అవుతావో నన్ను అడుగు నేను చెప్తాను కాలేజ్ మొత్తం ఒక నెలలోగా నీ చుట్టూ తిరిగేలాగా చేస్తాను ఓకే